బ్యాక్ టు న్యూస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మల్లుపల్లి గ్రామంలో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి నిన్న ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపైన ఇప్పుడు వివాదం తలెత్తింది. ఉదయ్ కిరణ్ ని అత్తింటి వారి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. డెడ్ బాడీ వస్తుందని మేము ముందెళ్ళి వచ్చాము. బండ్ల మీద ముందెళ్ళి వస్తే మళ్ళీ డెడ్ బాడీ ఇట్లా పలానా జాగాలో ఆగిందంటే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళి మళ్ళీ అడిగినాం వీడ బాడీ ఎందుకు ఆగుతుందంటే మాకు పైనుంచి ఇట్లా ఆర్డర్ వచ్చింది. అందుకే మేము వచ్చి ఆపినామని కొన్ని కానిస్టేబుల్ ఇద్దరు అక్కడ గొరిపల్లి అవతల లంబడతండ్రి తొమ్మిది ఆడ నిలుపుకొని వాళ్ళు కల్వెట్ మీద కూర్చున్నారు. ఏం సార్ ఇట్లా బాడీని ఆల్రెడీ మాకు అనివార్య వేసారు కదా, మేము సైన్ పెట్టినాం కదా, సర్పంచ్ పెట్టి నేను పెట్టినా కదా, సైన్ చేశారు కదా, రేపు పొద్దుగల రేపు గాడి మన నైనా కానీ మా మీదకి వస్తుంది కదా, మరి ఇట్లా కాపీస్తారంటే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి ఆపినాము. ఆడ దాన సంస్కారం బొంద దిగినాక పంపిస్తాం, అప్పటిదాకా ఇక్కడనే ఆపుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఆడికెళ్ళి మేము మీ ఇంటికి రావడం జరిగింది. 7 గంటలకు జేసీబీని పంపిస్తే మా సాంప్రదాయం ప్రకారం మేము చేసుకుంటామని వాళ్ళకు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎవరు పంపించారు, అది ఎవరు పంపించారని మనకు తెలియదు. ఎస్ఐ పంపించిందా ఎవరు పంపించారో మాకు తెలియదు. జేసీబీ అయితే ఊళ్ళోకి వచ్చింది. వస్తే అది ఎవరి పర్మిషన్తో వచ్చిందో తెలియదు. అయితే జేసీబీ కూడా కిరణ్ అనే వ్యక్తి, చిక్కుల కిరణ్ అనే వ్యక్తి, చిక్కుల నరసింహ అనే వ్యక్తి ఇల్లరికం తెచ్చుకున్నాడు కిరణ్ని. అయితే మొన్న నైట్ ఏం జరిగిందో తెలియదు, భార్యాభర్తలు గొడవ పడ్డారు అనుకొని మనస్తాపానికి గురై చనిపోయినాను అనుకున్నాం మేము. తర్వాత ఏం తెలిసిందంటే అక్కడ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం మాకేం తెలిసిందంటే షోల్డర్ బోన్ ఇరిగింది, ఇక్కడ బోన్ ఇరిగింది, ప్లస్ పురుషాలు బలిగిపోయినాయి అనే కారణంతో మేము మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. మళ్ళీ నిన్నేం జరిగింది, ఎస్ఐ మాకు శవాన్ని అప్పచెప్తానని చెప్పారు. తీసుకొచ్చి కొరిగిపల్లి దగ్గర అడవిలో ఆపిరు. మళ్ళీ మీరు బొంద తీస్తేనే పంపిస్తాము, లేదంటే పంపము అనే కారణం పెట్టి నిన్ను ఇయ్యలేరు శవాన్ని. మళ్ళీ రిటర్న్ మీ అందరికీ దండం పెడుతున్నా. నా కొడుకు నాకు తెచ్చేయండి, 5 కొట్టింది, చెల్లాము మొగుడు అత్త బాబ ఇంకొకరిద్దరిని పెట్టి కొట్టించారయ్యా. వాళ్ళకు సావులు కాదు, నా కొడుకు నాకు తెచ్చేయండి అమ్మా. మీ అందరికీ దండం పెడతాను. నా గది రాకుండా చూడండి తల్లిదండ్రులకి. నా పిల్లలకి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తే వేరే కంపెనీ మేము రాసింది నా పిల్లగాడిని బండి అంత ఉండవు, అదంతా ఊడిపించిందయ్యా. నా కొడుకు కేసు నాకెంత బతుకుంది, నా బతుకు ఏ బతుకు కావాలి. ఈ పోలీసులు ఎంత తీసుకోవచ్చు, ఎంత తీసుకోవాలని చేసి ఏం చేసినా మాకు తెలియదు. నాకంతా నా కొడుకు నాకు తెచ్చింది. మీ అందరికీ దండం పెడుతున్నా. నా కొడుకు నాకు తెచ్చేయండి,